ఎవరైనా బిజినెస్ ఎందుకు చేస్తారు? ఆబ్వియస్లీ ప్రాఫిట్స్ కోసమే కదా. కానీ చాలా స్టోర్స్ కావాలని కొన్ని ప్రోడక్ట్స్ని లాస్కి అమ్ముతాయని మీకు తెలుసా? ఈ జీనియస్ స్ట్రాటజీ నేమే లాస్ లీడర్ స్ట్రాటజీ. ఏదైనా స్టోర్లో ఒక ప్రోడక్ట్ ప్రైస్ చూడగానే ఇంత తక్కువ ప్రైస్ అసలు పాసిబుల్ అని అనిపించిందా? అలాంటి ప్రోడక్టే లాస్ లీడర్. బిజినెసెస్ ఏం చేస్తాయి అంటే, మనం రోజువారీ యూజ్ చేసే ఐటమ్స్లో ది మోస్ట్ ఎసెన్షియల్ ఐటమ్ని చూస్ చేసుకొని దాన్ని అన్బిలీవబుల్ ప్రైస్కి లిస్ట్ చేస్తారు. దాట్ ప్రోడక్ట్ యాక్ట్స్ లైక్ ఏ కస్టమర్ మ్యాగ్నెట్. ఇదే రీటైల్ సైకాలజీ. ఈ లాస్ లీడర్స్ వల్ల స్టోర్కి ఫుడ్ ట్రాఫిక్ పెరిగి వేరే ఐటమ్ సేల్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. అండ్ ఇలా ప్రైసెస్ తక్కువ లిస్ట్ చేయడం వల్ల బ్రాండ్ లాయల్టీ బిల్డ్ అవుతుంది అండ్ ఇట్ క్రియేట్స్ ఎ పర్సెప్షన్ ఆఫ్ వాల్యూ ఫర్ మనీ. ఎగ్జాంపుల్కి కాస్కో రోటిసరీ చికెనే చూసుకోండి. 2009 నుంచి దాని ప్రైస్ $499 ఉంది. కాస్కోలో రా చికెన్ అంతకంటే ఎక్కువ ప్రైస్ ఉంటుంది. దాని నుంచి ఎంత లాస్ వచ్చినా వాళ్ళు దాని ప్రైస్ అలానే మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకు అంటే మనం ఆ చికెన్ కోసం వెళ్ళి ఏదో ఒకటి షాప్ చేసే బయటకు వస్తామని వాళ్ళకి తెలుసు. మీరు ఎప్పుడైనా కాస్కోకి వెళ్ళి జస్ట్ చికెన్ తీసుకొని బయటకు వచ్చే వాళ్ళని చూసారా? నేనైతే చూడలేదు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ప్రాఫిట్ పర్ ప్రోడక్ట్ బట్ ప్రాఫిట్ పర్ విజిట్. సో బిజినెసెస్ మైట్ లూజ్ మనీ ఆన్ దట్ పర్టిక్యులర్ ప్రోడక్ట్ బట్ నెవర్ ఆన్ ద ఫైనల్ బిల్. మరి ఇలాంటి ట్రాప్లో పడకూడదు అంటే ఏం చేయాలో తెలుసా? ఎస్, always stick to the list. మనకేం కావాలో లిస్ట్ చేసుకొని దానికే స్టిక్ అవుతే ఎలాంటి ఇంపల్స్ పర్చేసెస్ చేయకుండా మనీ సేవ్ చేయొచ్చు. ఫాలో ఫర్ మోర్ సచ్ కంటెంట్.